డియర్ ఫ్రెండ్స్, మనం మల్కాజిగిరి అనుటెక్ బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఒక బస్సు వచ్చింది, మోదీ బస్. అంటే మోదీ గారి హిస్టరీ అనమాట. చిన్నప్పటి నుంచి అతని ఫొటోస్తో పాటు ఎగ్జిబిషన్ ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు దీని గురించి మన లక్ష్మణ్ గారు మనకు డీటెయిల్గా చెప్తారు. సార్ లక్ష్మణ్ గారు, అసలు ఇది ఏంటి, ఎందుకు వచ్చింది ఇక్కడ? సార్, ఇది నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి ఓకే, ప్రజలను వివరించడానికి ప్రతి ఖాళీలో ప్రతి నియోజకవర్గంలో బస్సు తిరుగుతుంది. ఓకే, నరేంద్ర మోడీ ఏమేమి పనులు చేశారు, ఏమేమి అభివృద్ధి చేశారు, ఓకే, 70 ఆర్టికల్ గురించి కానీ, చార్ధామ్ యాత్ర గురించి కానీ, మళ్ళీ నమో గంగా గురించి కానీ, మళ్ళీ రామ మందిర ఆలయం గురించి కానీ, ప్రతి ఒక్క దాని గురించి వివరించడం జరిగింది. అది ఎగ్జిబిషన్ లాగా చేస్తున్నాం. ప్రతి దగ్గర మేము ఇలా ప్రతి ప్లేస్కి వెళ్తారు, ప్రతి ప్లేస్లో పెడుతున్నాం. ఓకే. ఇక్కడ ఎంతసేపు వరకు ఉంటుంది సార్? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ ఉంటారు. ఓకే, అంటే ఒక్కొక్క అంటే 2-3 కిలోమీటర్స్ తర్వాత అట్లా స్టాప్ ఉంటుందా? తర్వాత ఒక దగ్గర మేము అక్కడ ఆపేసి అందరికి. మరి మీరు ఎట్లా చెప్తున్నారు అందరికి ఇక్కడ వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? ఉండడం వల్ల, బస్సు ఉండడం వల్ల అందరు జనాలు అయితే వస్తున్నారు కదా. అచ్చా, మీరు ప్రచారం అయితే చేయట్లేదు కానీ వచ్చి ఆపితే అందరు వచ్చి చూస్తున్నారు. ఓకే, ఫైన్. నరేంద్ర మోడీ అనేది వరల్డ్ ఫేమస్ లీడరా? ఓకే, ఫైన్, రైట్. ఇప్పుడు మనకి చూడడానికి ఎంత టైం పడుతుంది సార్? ఇది ఎంత టైం పడుతుంది? 20 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు లోపల మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైనా ఉంటారా? సరే, ఓకే. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇదండి ఒక సైడ్ ఆఫ్ ది బస్. ఇది వెనక సైడు. పదండి, మనం బస్సులోకి వెళ్ళేసి బస్సులో చూద్దాం. పదండి అన్న, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? ఓకే, చిన్నప్పటి ఫోటో అప్పటిది. రైట్, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం. ఓకే, ఇయర్ లేదు ఇక్కడ. ఓకే, ఇయర్ ఉంటే బాగుంటుంది. ఓకే, సరే. మేకింగ్ ఆఫ్ అ లీడర్. ఓకే, గుజరాత్ అప్పటిది. రైట్, లెగసీ ఆఫ్ లీడర్షిప్. రథయాత్ర అద్వానీ గారు అప్పుడు చేసింది. రైట్, రైట్, అండ్ వాజ్పేయి గారు అప్పటి పీరియడ్ది. ఓకే, ఇది ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ అప్పటిదా? ప్రైమ్ మినిస్టర్ గారు 2014. ఓకే, ఫైన్, కరెక్ట్, కరెక్ట్. ఇది మనము అక్కడ పోయి జెండర్ వాడడానికి. ఓకే, నేషనల్ ఫ్లాగ్ లాల్ చౌక్. ఓకే, శ్రీనగర్ లాల్ చౌక్ లో. అక్కడ మన కిషన్ రెడ్డి సార్ కూడా వచ్చినట్టున్నాడు కదా అప్పుడు 92లో. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. మిషనరీ ఇన్ యాక్షన్. ఇది రామ్ మందిర్ దేనా? ఇది రామ్ మందిర్. ఓకే, రామ్ మందిర్. అచ్చా, ఇది అబుదాబిలో కట్టింది ఇది. ఓకే, రైట్. ఇది ఇప్పుడు మన ఇండియాలో ఉంది రామ్ మందిర్. రైట్, అయోధ్య. డన్. ఇది వారణాసి కారిడార్. రైట్, రైట్, రైట్. ఓకే, ఇది గంగోత్రి. గంగోత్రి, యమునోత్రి. రైట్, ఫైన్. ఇది అక్కడ గుజరాత్ లో అది కదా? నేను పోయి వచ్చిన. 597 ఫీట్. కరెక్ట్, అవును, నేను పోయి వచ్చిన అక్కడ. డాక్టర్ పేషెంట్ రేషియో ఇప్పుడు ప్రెసెంట్గా. ఓకే, ఇంకా మెడికల్ కాలేజెస్. ఓకే, ఇప్పుడు ఒక్క డాక్టర్ మనకి 834 మందికి ఒక్క డాక్టరా? ఓకే, వస్తున్నాను. ఇటు కవర్ చేసేట్టు వస్తాను. ఖేలో ఇండియా. అచ్చా, మనం ఒలింపిక్స్ అంతే బాగా మెడల్ సంపాదించాం. రైట్, రైట్. ఓకే, దాని గురించి. రైట్, స్పిరిచువల్ టూరిజం. పిఎంసి స్కూల్. రైట్, పిఎంసి స్కూల్. ఓకే, ఫ్రీ ఎడ్యుకేషన్. ఇదే తెలియదు అసలు ఎవరికి ఇది బయట. అది బయట మనకు వీళ్ళు ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు చెప్తలేరు. ప్రమోషన్ చేయాలి. కరెక్ట్. ఉమెన్ ఇన్ ఫోర్సెస్. ఓకే, నేవీలో ఏంటన్నా? రైట్, ఓకే. నారీ శక్తి అంటే దీంట్లో మనకి గ్యాస్ అవన్నీ ఇందులో వస్తాయా? నారీ శక్తి. రైట్, రైట్. ఇది నారీ శక్తి స్కీమ్. ఇది ఓకే. ఇది హర్ ఘర్ స్వచ్ఛాలయ్. కరెక్ట్, కరెక్ట్. ఓకే, ఇది ఆ స్కీమ్.
ఇది ఇది మనది స్వచ్ఛ భారత్ అభియాన్. 10 కోట్లు. రైట్ 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 ఓకే డన్. ఇది మన ఇండియా ఇంటింటికి నల్లాలు. ఓకే స్కీమ్స్ మనే ఉన్నాయన్న. ఇది మరి మన కేసీఆర్ 1 రూపాయి స్కీమ్ అంటారు కదా, నేషనల్ హైవే రోడ్డు నేషనల్ హైవే. ఎస్ ఎస్ ఇది మాత్రం తెలుసు నితిన్ గడ్కరీ సార్ కదా దీనికి. మేము చేసామని చెప్పుకుంటాం. ఓకే యూపీఐ ట్రాన్సాక్షన్ మన నెంబర్ 1 ఉన్నాగా వరల్డ్ లో. ఇప్పుడు వస్తుందండి. అవును కరెక్ట్ నెంబర్ 1 ఉన్నాం. ఇది ఇంటింటికి ఎలక్ట్రిసిటీ కరెక్ట్. ఇది ఇంటర్నేషనల్ యోగా డే అండి. జూలై 21కి మనం ఆల్ ఓవర్ 180 కంట్రీస్లో చేస్తుంటాం. రైట్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మదర్ బ్లెస్సింగ్. ఓకే మోదీ గారి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ రక్తదాన్. ఇది కూడా ఎవరికి తెలియదు, కూడా తెలియదు. ఎవరికి అసలు తెలియదు, వాళ్ళు చెప్పుకుంటలేదు. అవును మనం చేస్తున్న పని లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే 2 వర్షన్ 2 అంటే ఆర్టికల్ 370 తర్వాత అనుకుంటున్నాను. ఇది రైల్వే అవును ఎలక్ట్రిసిటీ కరెక్ట్ కరెక్ట్. 100%. వందే భారత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అది. కరెక్ట్. ఓకే ఇది డిజిటల్ ఇండియా. రైట్ ఇది కూడా ఒక స్కీమే. ఫైన్. బద్రీనాథ్, కేదార్నాథ్, ఇండియా ప్రైడ్, ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది షిప్ కదా ఐఎన్ఎస్ విక్రాంత్. కరెక్ట్ కరెక్ట్ ఓకే ఇదొక స్కీమ్. జీడిపి మన 5th క్లాస్లో ఉన్నాం ప్రెసెంట్గా. కరెక్ట్ ఓకే. ఇది 1 lakh పెన్షన్. ఇది కూడా చాలా మంది తెలియదు అనుకుంటారు. ఓకే ఫాస్ట్ ట్యాగ్ కరెక్ట్ కరెక్ట్ ఓకే. ఇది ఫాస్ట్ ట్యాగ్. ఇది మనం ఏషియా బ్రిడ్జ్ అండి. అటల్ సేతు ఇది 21.8 కిలోమీటర్స్ కదా అటల్ సేతు. ఇది ఎక్కడైనా ఢిల్లీ టు పూణేనా అదే అనుకుంటా. అటల్ సేతు ఏదో ఉంది. రైట్ ఇదేంటి పిఎం బస్ సేవ. ఎలక్ట్రికల్ బస్ వస్తున్నాయి కదా. అవును సో మన దగ్గర పిఎం వస్తున్నాయి అవి. స్కీమ్ AMC. కాకపోతే వీళ్ళు ఏమంటారు మేము చేసామని చెప్పుకుంటున్నారు. మనం అక్కడికే పంపించింది ఇదే మేక్ ఇన్ ఇండియా. Make in ఓకే India. కరెక్ట్. ఇది మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఇదే ఒకటి. గోమాత కరెక్ట్ గోమాత దాన్ని. ఇదేంటి ఇది కరోనా వ్యాక్సిన్స్ 12 lakh వ్యాక్సిన్స్. కరెక్ట్ కరెక్ట్ మనం దేశానికి పంపించింది. కరెక్ట్ కరెక్ట్ ఓకే 101 కంట్రీస్కి మనము సప్లై చేసామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటే చాలా అది వరకు. మన దాని నుంచే మన కరెక్ట్ భారతదేశం. అవును. మొత్తం ఇవన్నీ మనం వసుధైవ పంపించింది. కుటుంబకం. అన్నిటికీ మనం పంపించింది మనం పంపించాము. ఇరాన్లో భూకంపం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చేసాం. కరెక్ట్ కానీ కరెక్ట్ మనం పంపించామంటే కేసీఆర్ పంపించాలని చెప్పుకుంటాం. అవును 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 ఓకే. ఈ కరోనా అప్పుడు వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ డెవలప్డ్ ఇన్ 2 years. కరెక్ట్ 6 రోజుల్లో మనం చేసినాం. 10 రోజుల్లో యూఎస్ఏ చేసింది, యూకే 18 days పడితే మనం 6 రోజుల్లో చేసినాం మనం. రైట్ ఇది నమామి గంగే. ఓకే ఫైన్ చార్ధామ్ యాత్ర కరెక్ట్. ఇదేంటి ఇండియా స్కై ఇన్ ద స్కై మన సాటిలైట్స్ కరెక్ట్ మనం పంపిస్తున్నాం. కరెక్ట్ ఓకే దాని గురించి ఇదంతా. రైట్ రెడ్డి గారు హరీష్ చంద్ర సార్ ఈ బస్ అరేంజ్ చేశారు. ఇది సిటీ మొత్తమా మొత్తం తెలంగాణ మొత్తం? ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ మక్కాజీ తిరుగుతుంది. అవును ఇంకా 6 బస్సులు చెప్పండి సార్. జై శ్రీరామ్ చెప్పండి సార్. ఈ బస్సు మల్కాజ్గిరిలో ప్రతి మండలంలో తిరుగుతుంది. ఓకే ప్రతి మండలానికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మన ఎగ్జిబిషన్ నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది కూడా ఆల్రెడీ నరేంద్ర మోడీ అన్నారు 3వ ప్రభుత్వం కూడా మాదే ఉంటుంది కాబట్టి అబ్కి బార్ 400 బార్. ఈ బార్ 400 బార్. వచ్చేస్తుంది. ఓకే అది కాక మన నరేంద్ర మోడీ చేసిన సంక్షేమ పథకాలకు అందరూ గర్వపడవలసిందే. ఓకే ఇది నేను ప్రజలకు ఓకే అందరిని ప్రజల్ని వచ్చి చూసుకోమనండి, వచ్చి విజిట్ చేయండి. చాలా మంది ఇక్కడ జనాలు వచ్చి చూసి చెప్తారండి. రైట్ మంచిగా ఉందని చెప్తున్నారు. ఫైన్. ఇవన్నీ మేము మాకు చేసిన మాకు తెలియదు. చాలా పథకాలకి తెలియదు మరి. మాకు తెలుస్తుంది, ఇప్పుడు తెలుస్తుంది. అవును నిజంగా మేము చూస్తాం. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసిన ఇవన్నీ అని వాళ్ళు పంపించారు. అవును ప్రతి ఒక్క డివిజన్లలో పోతాము, గల్లీ గల్లీలో పోయి వాళ్ళందరికీ వివరిస్తాము. ఫైన్ ఫైన్ అసలు స్కూల్లో పిల్లలకి మేము వివరిస్తామండి. వేరుస్తున్నారు. ఫైన్ రైట్ ఓకే. అబ్కి బార్ నరేంద్ర మోడీ సర్కార్ కాకుండా మళ్ళీ బార్ నరేంద్ర మోడీ సర్కార్ బార్ నరేంద్ర జిందాబాద్. చాలా ఈ బస్సును పంపించింది జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి గారు. హరీష్ రెడ్డి.